హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రాగి పిండితో వడియాలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. రాగి పిండి మనకు హెల్త్ కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఎప్పుడు మనము రాగి ముద్ద, రాగి సంకటి, రాగి పిండితో ఉప్మా ఇవే కాకుండా ఈ విధంగా వడియాలు కూడా పెట్టుకుంటాం. సేమ్ బియ్యం పిండి వడియాల్లాగానే ఉంటుంది, చాలా ఈజీగా పెట్టుకోవడము. మరి ఇప్పుడు ఈ రాగి పిండి వడియాలను ఎలా పెట్టుకోవాలో చూద్దాం. 2 గ్లాసుల రాగి పిండి, మన ఇంట్లో ఏదో ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల రాగి పిండి, ఆ గ్లాస్ కొలత పెట్టుకోండి. 1 గ్లాస్తో బొంబాయి రవ్వ లేదా కొంతమంది సుజీ రవ్వ అంటారు, ఆ సుజీ రవ్వని తీసుకుందాం. 2 స్పూన్ల కారం, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల వాము, అర్ధ స్పూను ఎల్లిగారం లేకపోతే వంట సోడా వేసుకోండి, రుచి తగినంత ఉప్పు. ఇంతే అండి కావాల్సింది. మరి ఇప్పుడు ఈ రాగి పిండి వడియాలను ఎలా పెట్టుకుందాం చూద్దాం. అడుగున మందం గల ఒక గిన్నెను లేదా బాణల్ని తీసుకుందాం. ఈ రాగి పిండిని అందులో వేసుకుందాం. బొంబాయి రవ్వను కూడా అందులో వేసేసుకుందాం. 2 స్పూన్ల కారాన్ని కూడా వేసేద్దాం. 1 స్పూను జీలకర్రను వేసేద్దాం. 2 స్పూన్ల వాముని ఈ విధంగా చేత్తో వేసుకొని బాగా నలిపి వేద్దాం. ఎందుకంటే వాములో ఉండే ఫ్లేవరు వడియాలకు బాగా పట్టుకుంటుంది. ఎల్లిగారం, రుచి తగినంత ఉప్పును కూడా వేసేసుకుందాం. దీన్నంతా పిండిని బాగా కలుపుకుందాం. మనము 2 రాగి పిండి, 1 బొంబాయి రవ్వ తీసుకున్నాం అంటే 3 కదా, 6 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. మనం ముందుగా ఒక 3 గ్లాసుల నీళ్లను ఇందులో పోసేసుకుందాం. 1 2 3. ఈ 3 గ్లాసుల నీళ్లను పోసి బాగా చేత్తో పీసుకేద్దాం. ఎటువంటి ఉండలు లేకుండా బాగా చేత్తో కలిపేద్దామండి. ఇప్పుడే మనం ఉండలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం. మిగిలిన 3 గ్లాసుల నీళ్ళను పోసుకుందాం. ఇది 4వ గ్లాసు, 5, 6. ఈ విధంగా మొత్తము 2 గ్లాసుల పిండి, 1 గ్లాసు రవ్వ, 3టికి 6 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ విధంగా బాగా కలిపి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న గిన్నెను లేదా బాణల్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి జాగ్రత్తగా కలుపుతుండాలండి, లేకపోతే పిండి అంతా అడుగంటి ముద్దగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుతుండాలి. ఇది తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా అయింది. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాసేపు అలాగే ఉంచేద్దాం. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మనం వడియాల్లాగా పెట్టుకుందాం. మంచం పైన ఒక కాటన్ క్లాత్ను పరిచి ఇలా మురుకుల గొట్టంలో పిండిని నింపి వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇవి దగ్గర పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎండితే చాలా సన్నగా అయిపోతాయి కాబట్టి విరిగిపోతాయి. కాబట్టి దగ్గరగా ఈ విధంగా పిండుకుందాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం పిండినంతా మురుకుల గొట్టంలో పెట్టి వడియాల్లాగా పెట్టేసుకోవాలి. ఇది సాయంకాలానికంతా ఎండిపోతుందండి. మనము బట్టను తిప్పిచ్చి వేసి, అంటే వడియాల వెనకలుండే బట్ట పైన కొన్ని నీళ్లు చిలకరించి ఒక్కొక్క వడియంను తీసుకుంటూ రావాలి. ఏదైనా రాలేదనుకోండి, మరి కొద్దిగా నీళ్ళని చిలకరించేసి తీసేసేయండి. మరుసటి రోజు పెద్ద ప్లేట్లలో కానీ చాటల్లో కానీ పెట్టి ఎండబెడితే సరిపోతుందండి. 2 రోజులు చాలండి మన ఎండలకు ఇవి ఎండిపోతాయన్నమాట. ఇవి బాగా ఎండినటువంటి వడియాలు ఇలా సన్నగా ఉన్నాయి. ఈ రాగి పిండి నల్లగా ఉంటుంది కాబట్టి ఈ వడియాలు కూడా నల్లగా ఉంటాయి. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వడియాలను ఎలా వేయించాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. కావాల్సినంత నూనెను పోసుకుందాం. ఇలా వడియం నూనె కాగిన తర్వాత ఇలా వడియం వేయంగానే గరిటెతో ఒత్తాలండి, అవి వెంటనే పొంగుతుంది. ఇది మాడింది కూడా తెలియదు కాబట్టి వెంటనే వడియం వేయడం, ఒత్తడము, టర్న్ చేయడం, చిల్లుల గరిటెలోకి తీసుకోవడం. ఈ విధంగా క్విక్గా చేసుకోవాలి. నూనె ఎక్కువగా పీల్చదు, త్వరగా కాలుతుందనమాట. ఈ విధంగా మనకి ఎన్ని వడియాలు కావాల్సింటే అన్ని వడియాలను మనం చేసుకోవచ్చు. ఈ విధంగా చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి. మళ్ళీ నూనెలో వడియాలను వేయడం, గరిటెతో అలా నొక్కడం, దాన్ని టర్న్ చేయడం, చిల్లగడ్డలోకి తీసుకోవడం. ఇంతేనండి. ఈ రాగి పిండి వడియాలను మీరు తయారు చేసి వేయించుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి.
ఇవి బాగా ఎండినటువంటి రాగిపిండి వడియాలు. ఆ పక్కన ఉండేది మనం వేయించుకున్న వడియాలు. వేయించుకున్న వడియాలు కొంచెం తెలుపు రంగులోకి వచ్చింటాయి, పెద్ద సైజులో ఉంటుంది. బాగా ఎండకెండినటువంటి రాగిపిండి వడియాలు సన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ పనికొస్తుంది.